స్వామి, త్వరలో ఇంట్లో మా అత్తయ్య మావయ్యల షష్ఠపూర్తి వేడుక జరగనుంది. కుటుంబ సభ్యులందరూ ఒక చోట చేరి ఆనందంగా జరుపుకునే ఆ వేడుకలో నేను పాల్గొనకుండా రోజు ఆశ్రమానికి వస్తే నేను ఎక్కడికి వెళుతున్నాననే అనుమానం కలుగుతుందేమోనని భయంతో నా గుండె ఆగిపోయేలా ఉంది స్వామి. అలా అని నా భర్త ప్రాణాలకి ముప్పు పొంచి ఉందని తెలిసి ఆయన క్షేమం కోసం నేను మొదలుపెట్టిన ఈ దీక్షను మధ్యలో ఆపేయలేను. అందుకే ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఏం చెయ్యాలో తెలియక నిస్సహాయ స్థితిలో తల్లడిల్లిపోతున్న నాకు మీరే ఒక సరైన సూచన చేసి దారి చూపించండి స్వామి. నీ భర్త ప్రాణాలను నిలబెట్టడానికి నువ్వు ఎంచుకున్న ఈ తపస్సుకు ఆశ్రమం గోడలే సాక్ష్యం కావాలని నియమం లేదు. నీ మనసునే ఒక ఆలయం చేసుకొని నీ ఇంట్లోనే ఆ అమ్మవారి పూజ నిర్వహించు. కానీ గుర్తుంచుకో, షష్ఠి పూర్తి వేడుక జరిగే ఆ 5 రోజులు నీకు కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే నలుగురి కళ్లల్లో నువ్వు సాధారణంగా కనిపించవచ్చు, కానీ నీ మనసు మాత్రం ఆ దైవ సంకల్పం మీదే నిలవాలి. అంతకన్నా ముఖ్యమైన హెచ్చరిక ఒకటుంది. అదేంటంటే, ఈ దీక్ష పూర్తయ్యే వరకు నీ భర్తతో ఏ క్షణానా కూడా మానసికంగా కానీ శారీరకంగా గాని ఏ విధమైన సాన్నిహిత్యపు బంధాన్ని కలపకూడదు. ఒకవేళ ఆ నియమం తప్పితే నీ త్యాగం బూడిదైపోతుంది. ప్రకృతి సృష్టించే వలయంలో నువ్వు ఎదుర్కొనే ప్రళయం నుంచి నిన్ను కాపాడడానికి ఈ సృష్టిలో ఏ శక్తి ముందుకు రాదు. జాగ్రత్త స్వామి. నా సంసారాన్ని కాపాడుకోవడానికి మీరు చూపిన ఈ మార్గమే నాకు వేదమంత్రం. మీరు ఏ హెచ్చరిక అయితే చేశారో వాటిని నా ప్రాణంగా భావించి ఈ మహాదీక్షను ఏమాత్రం లోపం లేకుండా పూర్తి చేస్తాను. పెద్దమ్మా, కిరణ్ని కలిసావా? వాడేమన్నాడు? షష్ఠి పూర్తి వేడుకకి రావడానికి ఒప్పుకున్నాడా? ఒప్పుకోక ఏం చేస్తాడే? నువ్వంటే కిరణ్కెంతో ప్రేమ. ఈ షష్ఠిపూర్తి వేడుకను ఘనంగా జరిపించాలని, మీతో కలిసి సంతోషంగా గడపాలని వాడికి కూడా ఉంది. కాకపోతే చిన్న అహం అడ్డొచ్చింది. నేను ఆ అహాన్ని ఆమడ దూరం విసిరేసొచ్చాను. నాతో వాడు కూడా ఇంటికొస్తానని, ఈ 5 రోజులు మనతో కలిసుంటానని, ఈ షష్ఠిపూర్తి వేడుకలో సంతోషంగా పాల్గొంటానని చెప్పాడు.